ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రస్తుతం గల్ఫ్ దేశాలకి ప్రాణగండంగా మారింది. ఇటు దుబాయ్ పై ఇరాన్ బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. మిజైళ్లతో విరుచుకుపడుతోంది ఇరాన్. షార్జాలోని అతిపెద్ద షాపింగ్ మాల్ పై అటాక్ దిగిందంటే అర్థం చేసుకోవచ్చు. బుర్జ్ ఖలీఫాపై మిజైళ్లతో విరుచుకుపడింది దాడి చేసిన సందర్భం. ఇప్పటికీ దాని గురించి మాట్లాడుకున్నాం. దుబాయ్ ఎయిర్పోర్టు ధ్వంసమైంది. ఎయిర్పోర్టులో చిక్కుకున్నారు వేలాది మంది ప్రయాణికులు. జాయద్ విమానాశ్రయంపై మిజైళ్లతో విరుచుకుపడుతోంది ఇరాన్. పామ్ జుమైరాలోని హోటల్పై అటాక్ దిగింది. జబెల్ అలీ ఓడరేవులు భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. 5 కీలక ప్రదేశాలపై ఇరాన్ మెరుపు దాడులకు దిగింది. అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా అటాక్ దిగిందంటే అర్థం చేసుకోవచ్చు. దానికి సంబంధించి డీటెయిల్ బ్రేకింగ్ న్యూస్ మీరు చూడడం జరుగుతోంది. ప్రస్తుతం షార్జాతో పాటు ఇటు జబెల్ అలీ పోర్ట్ ఎటువంటి విధ్వంసక పరిస్థితిని అక్కడ చవి చూస్తుందో విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రపంచం మొత్తం ఇప్పుడు దుబాయ్ ఏం కాబోతోంది, ఎందుకంటే దుబాయ్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ప్రస్తుతం దుబాయ్ కావచ్చు, లేకపోతే గల్ఫ్ కంట్రీస్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఒకప్పుడు అమెరికాకు దూరం, ఎప్పుడైతే ఇరాన్తో సంబంధాలు దగ్గరగా ఉన్నాయో ఆ తర్వాత ఇరాన్కి అమెరికాకు మధ్య దూరం పెరిగిన తర్వాత అమెరికా జతకట్టిన దేశాలు ఈ గల్ఫ్ దేశాలు.